తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరిని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్ వాటర్ వేసుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో నోరూరించే ఘీ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.